ఇంట్లో దోసపిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా ఇలా పఫ్ దోశలు చేసుకోండి. చాలా బాగుంటాయండి, చాలా ఫ్లఫీగా వస్తాయి. తినడానికి కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు బియ్యం దోశలే కాదండి, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా కూడా చేసిస్తూ ఉండండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మరమరాలు అదేనండి బరుగుల్ని 2 కప్స్ వరకు తీసుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ మరమరాలని ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి రవ్వను తీసుకుని 1/2 కప్ వేసుకోండి సూజీని. ఆ తర్వాత 1/2 కప్ పెరుగును కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు వీటిని అన్నిటి కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మరమరాల్ని అలాగే రవ్వ మనం రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఈ మిక్సీ జార్ లోకి వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకొని వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని వేసుకోండి. బాగా స్మూత్ గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. చూసారు కదా పిండి అనేది ఎంత స్మూత్ గా ఉందో. ఇలా ఉంటేనే మనకు ఫ్లఫీగా దోశలు అనేది వస్తాయండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయదండి, జస్ట్ మిక్సీ కడిగిన వాటర్ మాత్రం వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, అలాగే క్యారెట్ని, కరివేపాకుని, కొత్తిమీరని, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని మొత్తం అన్ని కూడా బాగా కలుపుకోండి. ఇలా అన్నిటిని వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు బేకింగ్ సోడాను కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. మనం బేకింగ్ సోడా నిమ్మరసం వేసాను కదండి, అవంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి జస్ట్ కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. 1 చుక్క ఆయిల్తోనే మనం ఈ దోశని ప్రిపేర్ చేస్తాము. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మనం ఇక్కడ మరమరాలను వాడాము, బియ్యం ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ మరమరాలతోని 1 చుక్క ఆయిల్తోని ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి అయితే చాలా హెల్తీ కూడా. ఇప్పుడు పిండిని వేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా కాల్చుకొని తర్వాత మరొకటి టర్న్ చేసుకోండి. ఈ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో ఫ్లఫీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయండి. ఇన్స్టెంట్ గా ఈ టిఫిన్ ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా పిండి అంతా కూడా వేసుకుని దోశలు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఇదే పిండితో మనం పునుగులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మరి చూసారు కదా ఫ్లఫీ దోశల్ని తక్కువ ఆయిల్ తోని ఎంత బాగా ప్రిపేర్ చేసామో. తప్పకుండా వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.